ఫీడ్ ధరలు పెంచడంపై వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఆక్వా రైతులను నట్టేటా ముంచవద్దంటూ ఎక్స్లో పోస్ట్ చేసిన వైఎస్ జగన్ ధరలు తగ్గించకపోతే ఆందోళనలు చేస్తామంటూ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. చంద్రబాబు పాలనలో దోపిడీకి ఏ రంగం మినహాయింపు కాదని, చివరకు ఆక్వా ఫీడ్ ధరల విషయంలో కంపెనీలతో కుమ్మక్కై ఆక్వా రైతులను కూడా దోచుకు తింటున్నారని మండిపడ్డారు. తమ ప్రభుత్వంలో ఆక్వా రైతులకు తోడుగా ఉండేందుకు తీసుకున్న చర్యలన్నింటినీ నీరుగార్చి ఆ రైతులను దారుణంగా దెబ్బతీశారని అన్నారు. ముఖ్యమంత్రి చైర్మన్గా ఉండే ఏపీఎస్ ఏడీఏకు తెలియకుండా, దాని అంగీకారం లేకుండా కంపెనీల రేట్లు పెంచారని, మీరు చేస్తున్న ప్రకటనలు ఎవరి చెవిలో పువ్వులు పెట్టడానికి అని నిలదీశారు. ఒక ప్రభుత్వాన్ని, చట్టాన్ని ధిక్కరించే ధైర్యం ఆ కంపెనీలకు ఎలా వచ్చిందన్నారు. ఆక్వా ఫీడ్ కంపెనీలు మీ పార్టీ సానుభూతి పరులువేనన్నవి అక్షర సత్యం కాదా? కమిషన్ల కోసం వారితో మీరు లాలూచీ పడ్డారన్నది నిజం కాదా అని ప్రశ్నించారు వైఎస్ జగన్. చంద్రబాబు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో అన్ని వర్గాలతో పాటు ఆక్వా రైతులు కూడా చితికిపోయారన్నారు వైఎస్ జగన్. సిండికేట్ అవుతున్న కంపెనీల నుంచి, దళారుల నుంచి రైతులను రక్షించుకోవటానికి తమ ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రి చైర్మన్గా ఏపీఎస్ ఏడీఏ అనే రెగ్యులేటరీ సంస్థను ఏర్పాటు చేసి చట్టాన్ని తీసుకువస్తే దాన్ని ఉద్దేశపూర్వకంగా నిర్వీర్యం చేశారని మండిపడ్డారు. ఆక్వా ఉత్పత్తుల రేట్లు పడిపోయి రైతులు నష్టపోతుంటే వారిని ఆదుకోవాలన్న బాధ్యతను చంద్రబాబు విస్మరించారని ఫైర్ అయ్యారు. పెంచిన ఆక్వా ఫీడ్ ధరలను పూర్తిగా ఉపసంహరింపచేయాలని, లేకపోతే రైతులతో కలిసి ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు వైఎస్ జగన్.